నీట్ పేపర్ లీకేజ్ బాధ్యత వహిస్తూ ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ 24వ తేదీ రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్కు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, డివైఎఫ్ఐ, ఏవైవైఎఫ్, ఎన్ఎస్యుఐ, పీవైఎల్ విద్యార్థి యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో బంద్ పోస్టర్లను ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఆర్ నాయక్, ఏవైఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రతాప్, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రఫీ, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ కలిసి విడుదల చేశారు. బంద్కు మద్దతుగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎంఆర్ నాయక్ అధ్యక్షతన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ నాయక్, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు రామరాజు, సిఐటియు జిల్లా నాయకులు కెఎం డిగ్గౌస్, దర్శనం లక్ష్మణ్, వెంకటలింగం, భాస్కర్, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు మార్క్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రఫీ, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ, ఎస్ఎఫ్ఐ టౌన్ నాయకులు కృష్ణ, వరుణ్ మరియు తదితరులు పాల్గొని బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ రేపు బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద విద్యార్థి, యువజన, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు నిరసన తెలపాలని నిర్ణయం చేశారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలపైన జరిగిన అవతకలపైన యావత్ భారతదేశం అంతా విద్యార్థిని యువకులు, రైతులు, కార్మికులు, మహిళలు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి మనకి అందరికీ తెలిసిన అంశమే. ప్రధానంగా ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపైన జరిగిన లాఠీ చార్జీలను నిరసనగా ఈరోజు, రేపు, ఎల్లుండి యావత్ భారతదేశం మొత్తం కూడా ఆందోళన చేయడానికి వామపక్ష విద్యార్థి సంఘాలు అంతా కూర్చోడానికి సమావేశం కూర్చున్నాము. ప్రధానంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వము ఖచ్చితంగా చర్చలలో పిలిపించి న్యాయమైన డిమాండ్లు, ఏదైతే విద్యార్థులు 22 మంది ఆత్మహత్య చేసుకున్నారో ఆ 22 మంది కుటుంబాలను ఆదుకున్న బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి. అదేవిధంగా నీట్ ఎన్టీఏ సమస్యను రద్దు, ఎన్టీఏ సమస్య ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన 2014 నుంచి ఇప్పటిదాకా 152 పేపర్లు, ఒక పేపర్ కాదు 2 పేపర్లు, 152 పేపర్లు సార్లు క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యాయి. దీనికి బాధ్యత వహించాల్సిన బాధ్యత ఎవరిదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వంలో ఇన్ని క్వశ్చన్ పేపర్లు లీక్ అవుతుంటే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ గారు ఏం చేస్తున్నారు? కనీసం కనీసం మాట కూడా రాని పరిస్థితి. ఎక్కడ చూసినా మేము విద్యార్థుల పక్షాన మాట్లాడతాం, యువకుల పట్ల ఉంటాము అనే మోడీ ఈరోజు ఎక్కడ దాక్కున్నామని మేము అడుగుతున్నాం. ఈరోజు పార్లమెంట్ లో సమావేశాల్లో విద్యార్థుల సమస్యలను ప్రతిపక్షాలు కానీ వామపక్ష పార్టీలు కానీ మాట్లాడితే కనీసం దాని మీద చర్చలు కూడా జరపకుండా ఒక వాయిదాలు వేసే పరిస్థితి. కాబట్టి మేము తక్షణంగా డిమాండ్ చేస్తున్నాం, ఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రధానమంత్రి ఈ నీట్ పేపర్ లీకేజీలపైకి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. రాజీనామా చేత కాకపోతే మోడీనే రాజీనామా చేయాలి అని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. దేశంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వల్ల దాదాపు అంటే దేశంలో 22 మంది విద్యార్థులు చనిపోయారు. దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని గత 2 రోజుల కిందట ఢిల్లీలో శాంతియుతంగా యువత విద్యార్థులు చేసినటువంటి ఉద్యమంలో పోలీసులు అరాచకంగా కొడుతూ మహిళలను కూడా చూడకుండా కూడా కొడుతున్నారు. దాన్ని తీవ్రంగా ఏఐఎస్ఎఫ్గా మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఢిల్లీలో జరుగుతున్న నీట్ పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న వాటికి విద్యార్థులు, యువకులు అనేక మంది మద్దతు ఇచ్చి శాంతియుతంగా 21వ తేదీన ర్యాలీకి పిలిపివ్వడం జరిగింది. ఆ ర్యాలీకి దేశంలో ఉన్నటువంటి యువత విద్యార్థులందరూ ఆ ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్ళు ముందే శాంతియుతంగా జరిగే ర్యాలీ అని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది. అక్కడికి వచ్చిన ఎంతో మంది వేలాది విద్యార్థులు నీట్ పేపర్ లీకేజ్ అయింది, దాన్ని బాధ్యత తీసుకొని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఆ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ రోజు ఆ ర్యాలీలో చూసుకుంటే జంతర్ మంతర్ ఢిల్లీ మొత్తం రక్తపు ఏరులై రక్తం అడుగులతో అక్కడ ముద్దాడినటువంటి సంఘటన ఈరోజు ఢిల్లీలో జరిగింది. ఆ ఢిల్లీలో జరిగిన విద్యార్థులకు పోలీసులు అయితే చాలా కుర్కోటకంగా మహిళలను చూడకుండా టియర్ గ్యాస్లు ఉపయోగించి వాళ్ళని కొట్టడం అనేది చాలా దుర్మార్గము. దాన్ని మేము ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా, కార్మిక సంఘాలుగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.